హలో అందరికీ. సండే స్పెషల్స్ ఏంటంటే మామూలుగా నేనేమో చీట్ డే అని సండే అని అయితే ఫిక్స్ అయ్యా. కానీ అది కాకుండా ప్రతి ఒక్క రోజు ఏదో ఒక స్వీట్ కానీ ప్రతిదీ తింటూనే ఉంటాను అనమాట. ఇంకా రేపటి నుంచి ఇవన్నీ మానేయాలని అయితే అనుకుంటాను, కానీ అది కాకుండా తింటూనే ఉంటాను. మీరు కూడా అంతటా కామెంట్స్లో పెట్టండి. సో మార్నింగ్ వచ్చేసి దోశ ఇంకా మైసూర్ బజ్జీ అయితే తెప్పించుకున్నా. మా ఇంటి దగ్గర ఆంటీ బాగా చేస్తుంది అనమాట. సో అది తెప్పించుకొని అయితే తిన్నాను. దాని తర్వాత ఒక కిరాణా షాప్కి అయితే వెళ్ళుండే. ఇక్కడ నాకు చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, ఇవన్నీ అయితే దొరికాయి. చాలా బాగా అనిపించింది. ఇంకా అన్నీ ఒక్కొక్కటి అయితే తెచ్చుకున్నా. చిక్కీ అయితే 4 తెచ్చుకున్నా. ముందైతే ఈ చిక్కీలకి కాజులు వేస్తుండే, వీళ్ళేమో బాదం వేసినారు. భలే అనిపించింది నాకైతే. మీలో ఎంతమందికి ఇవన్నీ గుర్తున్నాయో కామెంట్స్లో అయితే పెట్టండి. నాకైతే చాలా ఇష్టం ఈ స్వీట్, అయితే ఇంకా ఇష్టం నాకు. ఎంతమంది తిన్నారు చిన్నప్పుడు కామెంట్స్లోకి పెట్టండి. ఇంకా లంచ్ కోసం వచ్చేసి ఒక పన్నీర్ బిర్యానీ సాంబార్ రైస్ అయితే తెప్పించుకున్నాను. మేమైతే ఆల్మోస్ట్ చికెన్ 1 మంత్ నుంచి అయితే తినట్లేదు. ఇంకా ప్రాన్స్ మటన్ అవే తింటున్నాము, ఫిష్ అవన్నీ. ఏదైనా ఫుడ్ కోర్ట్లో అయితే నాకు ఈ సాంబార్ రైస్ వచ్చేసి చాలా ఇష్టము. మంచిగా పాపడ ఇంకా ఉప్పు మిర్చిలు అవన్నీ అయితే ఇస్తాడు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి తెప్పించుకుంటూనే ఉంటాను నేను, అందుకని ఇదైతే కాంప్లిమెంటరీ సాంబార్ రైస్ వచ్చేసి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది ఇది. ఇంకా కర్డ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా కాజు అవన్నీ అయితే వేసిస్తాడనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక మధ్యాహ్నం వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఇంకా సాంబార్ రైస్ అయితే తినేసాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి బటర్ అండ్ బ్రెడ్. నాకైతే మస్తు ఇష్టం బటర్ అయితే. ఇది ఇంకా చాయ్తో అయితే తిన్నాను అనమాట. నాకు ఫేవరెట్ కాంబినేషన్. మంచిగా బటర్ తోటి బ్రెడ్ టోస్ట్ చేసి చాయ్తో తినడం అయితే. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్ళుండే. ఇంకా వచ్చేటప్పుడు అయితే మిక్చర్ ఇంకా కలాకన్ అయితే తెచ్చుకొని ఉండే. ఇంక ఇవన్నీ కూడా కొంచెం కొంచెం అయితే తినేసాను. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే బగర్ రైస్ చేశాను, ఇంకా మటన్ అయితే చేశాను. ఈ రెండు నాకు ఫేవరెట్ కాంబినేషన్. ఇంకా వచ్చేటప్పుడే రుమాల్ రొట్టెలు కూడా పట్టుకొని వచ్చామన్నమాట నేను మా అన్నయ్య. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసినాను నేనైతే. చీట్ డే అని అయితే అనుకుంటాను. ఆ రోజు ఇంకా ఫుల్గా ఇలా అయితే ఎంజాయ్ చేశాను. నాకైతే ఫుడ్ అంటే చాలా ఇష్టం. నా లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ వచ్చి ఫుడ్, దాని తర్వాత షాపింగ్ అంటాను నేనైతే. ఎందుకంటే మనం సంపాదించేది తినడానికి కోసమే కాబట్టి ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయాలి అని అయితే నేనైతే చిన్నప్పటి నుంచి అయితే అదే నేర్చుకున్నాను. ఇంకా సండే నా చీట్ డేని అయితే నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను. మీరేం స్పెషల్స్ చేశారు సండే కామెంట్స్లో పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.